ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అయితే కూటమి కలయికలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు, వీటన్నిటిని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అయితే చంద్రబాబు నాయుడు గారి వీరి స్నేహం ఈ మధ్య సూపర్ లెంత్ ఆకట్టుకుంటుందనే చెప్పుకోవాలి. ప్రతి సభలో ఆయన ప్రసంగం కావచ్చు, అనేక విషయాల్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవడం కానీ ఇవన్నీ కూడా ఎంతో మందికి నచ్చుతున్నాయి. మొత్తం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ గెలుపులో, కూటమి గెలుపులో కావచ్చు, ఈయన రాజకీయ తీరుకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళ సోదరులు ముగ్గురు, చిరంజీవి గారు, నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు 80ఏళ్ళలో వచ్చాడైనా హీరోగా కష్టపడి పైకి వచ్చాడు. అనేక మంది ప్రోత్సహించారు. అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అదొక తరం. ఇంకొక తరం నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మధ్యలో ఈయన వచ్చాడు. ఈయన వచ్చిన సమకాలికులు ఎవరంటే సుమన్ గారు, తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి, ఈయన సమకాలికులుగా ఉన్నారు. మోహన్ బాబు గారు కూడా వచ్చాడు, కానీ వీళ్ళను కామెడీ రకరకాలుగా ఉండటం వల్ల ఆయన ఏదో జానర్లో సెట్ అవ్వలేదు. ఆయన చిరంజీవి గారు ఒక మూమెంట్లో ఏకఛత్రాధిపత్యం కింద ఉన్నాడు. ఆయన బాగా స్థిరపడ్డాడు. అప్పటికి ప్రేక్షకులకి, సినీ అభిమానులకి ఏదైతే ఆవురమంటా ఉన్నారో డ్యాన్సులు, ఫైట్లు, ఇలాంటి వాటిలో కొంచెం నూతనంగా చూపించాడు. ఆయన నిలదొక్కున్నాడు. అనంతర కాలంలో చానాల తర్వాత, అంటే దాదాపు ఈ 97లో ఎప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఒక 10, 17, 18 ఏళ్ళ తర్వాత ఈయన ఎంటర్ అయ్యాడు. చిరంజీవి గారు ఎంట్రీ తర్వాత ఒక 20 ఏళ్ళకి ఈయన మొట్టమొదటి సినిమాలోనే మనిషి ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి అది ఇది చూపించాడు. కొంచెం యూత్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం. అది అనుకున్నంతగా సక్సెస్ అవ్వకపోయినా ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే తొలి ప్రేమను సినిమా వచ్చింది. కరుణాకర్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్. అందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే ఒక నటుడు తాలూకు సత్తా ఏంటో ఫైట్స్లోనూ అట్లా కాదు, ఎమోషనల్ సీన్స్లో జనాల్ని ఒప్పించగలిగి వాళ్ళ కంట తడి పెట్టించగలిగితేనే ఆ నటుడు సక్సెస్ అయినట్టు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎమెచ్యూర్, అప్పటికే కొత్తగా వచ్చిన పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ కొన్ని సీన్స్లో ఆయన వాసుకి అని, ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేస్తుంది ఒక ఆవిడ సిస్టర్ కింద వేసింది. అందులో వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్ ముందు, ప్రీ క్లైమాక్స్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చూస్తే నాకు అనిపించింది చాలా మంచి స్టాండ్ అవుతాడు, ఈయన చాలా బాగా సక్సెస్ అవుతాడు అనిపించింది. యూత్ కూడా ఆకట్టుకునేలాగా అతను పెర్ఫార్మెన్స్ కనిపించింది అందులో. అప్పుడు కుర్రాడే కదా. ఇక తర్వాత ఖుషి, ఇలాంటి సినిమాలు వచ్చినాయి, సక్సెస్ అయినాయి, యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. వాళ్ళ అన్నగారు ఫ్యాన్ బేసు, రకరకాల అంశాలు కలిసి వచ్చి ఆయన పవర్ స్టార్గా. అయితే చిత్రాల తాలూకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఇది ఈయన విచిత్రం. సాధారణంగా కొంతమంది హీరోలకి సినిమాలు సక్సెస్ అవుతేనే ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇది కంటిన్యూ అవుతుంది. సినిమాలు హిట్ ఆ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఉన్న వాళ్ళలో ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. మీకు అలాగా సినిమాలు ఫ్లాప్ తోటి హిట్ తోటి సంబంధం లేకుండా మాస్ హీరోలకు ఉంటుంది. బాలకృష్ణ గారు 10 సినిమాలు పోయినా కానీ ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ రీకలెక్ట్ అయిపోతారు అంతా. అలా మాస్ హీరోలకు ఉన్న అడ్వాంటేజ్ అది. అదే క్లాస్ హీరోస్ ఉన్నారనుకో, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిపోతే దుకాణం సర్దుకుని వెళ్ళిపోవడం ఇంటికి, ఇంకేముండదు. అది మాత్రం సాధించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే పెద్దగా ఒళ్ళొంచాల్సిన పని లేదు ఆయన సినిమాల్లో. ఎగురు దూకే ఎక్కలేదు, ఇవన్నీ చేయక్కలేకుండా ఆయన నచ్చుతాడు అందరికీ. అదొక విచిత్రం. నాకు ఈయన సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే జల్సా సినిమా కూడా బాగుంటుంది. ఓకే, అత్తారింటి దారేది, ఇలాంటి జనాలందరికీ నచ్చినాయి, మనకి నచ్చినాయి అని కాదు. కానీ ఈయనలో కొంత సెటైరికల్, ఈయన నటనలో కొంచెం హ్యూమర్ కలుపుతాడు. హ్యూమర్ ఉంటుంది. అంటే చాలా పెద్ద పెద్ద ఫైట్ల విషయంలో కూడా కొంచెం సెటైరికల్గా ఉన్నట్టుగా హ్యూమర్ టచ్లో ఉంటుంది. ఏమైనా జనాలకు నచ్చింది బాగా. అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్, కొంచెం ప్లెయిన్గా ఉంటాడండి. అతను కల్మషం లేదనిపిస్తుంది ఆయన చూస్తుంటే. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కల్మషం లేదురా ఈ మనుషులు అనిపిస్తుంది. సహజంగానే ఆవేశపరుడుగా సినిమాలో అలా కనపడతాడు, బయట కూడా ఆవేశపరుడులా కనిపించాడు. వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ కొంచెం ధైర్యంగానే దూకుడుగానే వెళ్ళాడు. అప్పట్లో ఆ ప్రయోగం సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఇతను చేగువేరా అని రకరకాల కమ్యూనిస్టులు, ఈ భావజాలు ఇవన్నీ ఉన్న తర్వాత రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒపీనియన్స్ మార్చుకుంటాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని దాన్ని ట్రోల్ చేస్తున్నారు, కానీ డెఫినెట్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒకే అభిప్రాయం మీద మేకు దిగొట్టుకున్నట్టు ఉండాల్సిన అవసరం లేదు ఎవరికన్నా. పొలిటీషియన్స్ అన్న వాళ్ళు ఒపీనియన్స్ మార్చుకోకపోతే వాళ్ళు పొలిటీషియన్సే కాదు, జనం కూడా మార్చుకుంటారు కదా. ఒకసారి కాంగ్రెస్ని గెలిపిస్తారు, ఇంకోసారి బీఆర్ఎస్ని గెలిపిస్తారు, ఇంకోసారి బీజేపీని గెలిపిస్తారు. ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా మార్చుకుంటున్నారు కదా ఒపీనియన్. అవునా కదా. ఎప్పుడు ఒకే ఐడియాలో ఉండి బీఆర్ఎస్కే ఇక్కడ పట్టం కట్టలేదు కదా, అక్కడ ఆంధ్రాలో ఒక టీడీపీకే పట్టం కట్టలేదు కదా. ఒకసారి టీడీపీకి ఇచ్చారు, మళ్ళీ
వైసీపీకి ఇచ్చారు, తర్వాత మళ్ళీ కూటమికి ఇచ్చారు. వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటున్నారు కదా జనం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి పరిపాలన అభివృద్ధి వాటిని చూసుకుని వేస్తారు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల లోపాలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టి కొత్తగా ఏదైనా ఆచరించాలనుకున్న దాంట్లో ఆచరిస్తున్నాడు ఆయన. అన్నట్లుగానే ముఖ్యంగా 2014లో అతను అంత స్వార్థం లేని మనిషి అని చెప్పేసి మనం ఎక్కడ గమనించాలంటే ఎన్డీఏ కూటమి ఏర్పడింది అప్పుడే 2014లో. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి ఈయన బీజేపీకి మద్దతు ఇచ్చాడు. బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఆయన కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. ఆయన డైరెక్ట్గా టీడీపీకి మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు 2014లో. కానీ ఆ కూటమికి బీజేపీ ఈయన మద్దతు ఇచ్చిన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి దానికి బద్దుడై ఉండి ఆ కూటమికి మద్దతు ఇచ్చాడు. ఇది ఆయన చెప్పాలి. మాకేం సంబంధం లేదు, మేము బీజేపీకే మద్దతు ఇచ్చాం, టీడీపీతో మా సంబంధం లేదని టీడీపీకి వ్యతిరేకంగా పోలేదు. అది అంతేకాకుండా ఏ పదవి ఆశించలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితికి అప్పుడు ఆయా పార్టీలు ఈయన కావాలంటే 10 సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తారు, 2-3 ఎంపీ కూడా అడిగితే ఇస్తారు, కాదనరండి, డెఫినెట్గా ఇస్తారు. ఆయన ఏం ఆశించలేదు. ఆయన పార్టీ పెట్టిన వెంటనే 10 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుని సీను వచ్చును ఆయనకి. ఆయన ఏం ఆశించలేదు, ఆశించకుండా ఉన్నాడు. దానివల్ల రాజకీయంగా నష్టపోయాడు ఆయన. నష్టపోయినా సరే పెద్దలు పట్టించుకోలేదు. 2019కి వచ్చి ముందు 2019కి 14కి మధ్యలో ఆయన బాగా యాక్టివ్ అయ్యాడు. రకరకాల సమస్యలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు కూడా చంద్రబాబు గారు చాలా మర్యాద ఇచ్చాడు ఈయనకి. ఈయన కూడా అలాగే గౌరవంగా ఉండేవాడు. మధ్యలో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ బీజేపీకి టీడీపీకి రావటం వల్ల ఈయన బీజేపీకి మద్దతు ఇవ్వటం వల్ల ఏమైనా తేడా వచ్చిందేమో తెలియదు కానీ మొత్తం మీద ఆయన విడిగా పోటీ చేశాడు. కొంచెం చాలా అవమానకరమైన ఓటమి ఎదురైంది. అది ఎందుకు ఏంటనేటువంటిది ఆయన సమీక్ష చేసుకున్నాడు. డెఫినెట్గా మార్పు అంటే తర్వాత 19 నుంచి 24 మధ్య రాష్ట్రంలో అరాచకం చూసిన చలించిపోయాడు ఆ మనిషి. ఏంట్రా ఎంత దుర్మార్గం ఉందని చెప్పేసి కౌలు రైతుల సమస్యల మీద కానీ, ఇసుక మీద కానీ, రోడ్లు గుంతల మీద కానీ డెఫినెట్గా ఆయన మంచి ఉద్యమాలే చేశాడు. పలచగా చేసినా గట్టిగానే చేశాడు. అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ మనిషిని. అందుకని అన్నాను, పవన్ కళ్యాణ్ గారు అంటే నార చుట్టిన నాటు బాంబులటుడు. ఓకే, సరిగ్గా హ్యాండిల్ చేయాలి, సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చేతిలో పేలిపోద్ది నాటు బాంబు అని చెప్పాను కదా. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి రాంగ్ హ్యాండ్లింగ్ చేసాడు అతను. ఈయన్ని 4 పెళ్ళిళ్ళు, టైర్లు మార్చినట్టు పెళ్ళాలు మారుతాడు. ఇలాంటి అవసరమా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పడుకున్న గుర్రం లేపు తన్నించుకుంటామంటే అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద పోరాడాడు. పార్టీయే అంటే ప్రధానంగా ఆయన సినిమా, ఆయన ఓపెన్గా చెప్పాడు, సీక్రెట్ ఏం లేదు. నేను 4 రూపాయలు సినిమాలు చేసి సంపాదించుకుని దాని పార్టీకి ప్రజలకి పెట్టాలరా బాబు, నన్ను మీరు ఇంతకెలా మాడినా 1,00,000 కోట్లు మా బాబు ఏం సంపాదించవలేదు అని చెప్పాడు. లేకపోతే మా బాబుని అడ్డం పెట్టుకుని ఏం సంపాదించలేదు అని చెప్పాడు ఓపెన్గానే. ఆయన ఆవేశపరంగా ఎప్పుడన్నా 2-3 మాటలు మాట్లాడితే ఆయన చేత ఆ పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు అందరి చేత తిట్టించాడు. ఇక వాళ్ళు తిట్టింది సరిపోవట్లేదని ఆయన తిట్టేయటం మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లల కార్యక్రమం పెట్టి అక్కడ ఈయన పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి ఇవన్నీ మాట్లాడాడు. అది ఒక రకంగా చెప్పాలంటే జగన్కి తన శత్రువుల్ని జాగ్రత్తగా పెంచి పోషించుకున్నాడు. నోటి దూల వల్ల, అనుమానం వల్ల, వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, కలవనివ్వకూడదని. ఇప్పుడు జనసేనకి టీడీపీకి 2 ప్రధాన కులాలే జమ చేస్తారు, కానీ నిజం కాదు అది. ఓకే, అయినా సరే దాన్ని జమేసి ఆ 2 కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి సినిమా ఆధారం చేసుకుని బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య పెట్టాలని రకరకాల విన్యాసాలు చేశారు. అవన్నీ బాలకృష్ణ గారు ఎప్పుడైతే అన్స్టాపబుల్ తోటి వచ్చాడో పటాపంచులు చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాడు కదా అన్స్టాపబుల్. మీకు ఇక్కడ ఏమైందంటే ఒక రకమైన ప్రజల అదృష్టం అది. మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విధి అనేటువంటిది నడిపించింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు అరాచకాన్ని ప్రకృతి కూడా సహించలేకపోయింది. అంటే అతను ఏ రాక్షసుడైనా సరే ఏం చేస్తాడంటే వరాలు పొంది, వరం పొందడం అంటే ప్రజలను మద్దతు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. హిరణ్యకశిపుడైనా, నరకాసురుడైనా, లేకపోతే ఎవడైనా శివుడి వల్ల వరం పొందేసి వాళ్ళకి భయంకరంగా పరిపాలించి రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఆ దేవుడే సంహరిస్తాడు వచ్చి ఆఖరికి. వాళ్ళ వరమే భస్మాసురాస్త్రం ఆ నెత్తిమి చేతులు పెట్టుకుని చేస్తాడు. అలా చేస్తారు. అలాగే జరిగింది అతనికి. ప్రకృతి వీళ్ళందరినీ కలిపింది ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక మాట అన్నాడు ఎలక్షన్కి బాగా ముందే 22లోనే ఆయన పార్టీ ఆవిర్భావ సభ పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ప్రజలు పిలిపించాడు, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేయాలనేవాను అని ఒక హింట్ ఇచ్చాడు. అవసరమైతే మనం కలిసి పనిచేద్దాం, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడిగాడు. వీళ్ళు వెంటనే మిఠాయిలాగా సరే మేము రెడీ అన్నారు. టీడీపీ వీళ్ళు రెడీగా ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి ఒక బలం వచ్చింది. ఇంకా ఏంటి పవన్ కళ్యాణ్ లాంటి సపోర్ట్. ఇప్పుడు ఓ యుద్ధం చేస్తున్నాడు, మేము కూడా మీకు కూడా వచ్చి దెబ్బలాడుతూ ఉండంటే సంతోషమే కదా ఎవరికన్నా. అయితే టీడీపీ వాళ్ళని నలిపేస్తున్నాడు జగన్. నిజంగానే ఎంత దారుణంగా హింస పెట్టేసాడంటే వాళ్ళని. ఈ 3-4 దశాబ్దాల నుంచి పార్టీలో మంచి మంచి పదవులు అనిపించిన వాళ్ళు 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా పారిపోయి దాక్కున్నారు టీడీపీలో.
అంటే ఏ గతి పట్టిందంటే పార్టీకి ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్వయంగా ప్రతి అంశాన్ని వాళ్ళే టేకప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జిల్లా స్థాయిలో నాయకులు అందరూ కలిసికట్టే దెబ్బ ఒక్క ప్రకాశం జిల్లాలో తప్ప మిగతా చోట్ల గాలికి వదిలేశారు. ఈ ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు 1.5 సంవత్సరం ఉందనగా మళ్ళీ చేరారు, అది వేరే కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది ఇచ్చిన తర్వాత నిజంగానే బూస్ట్ అది. అంటే మనం హిపోక్రసీ లేకుండా ఒప్పుకోవాలి. ఓకే, టీడీపీ నేనే తక్కువ చేయట్లా. టీడీపీ యుద్ధం చేసింది, చంద్రబాబు నాయుడు గారు అసామాన్యమైన యుద్ధం, లోకేష్ గారి పాదయాత్ర కానీ ఆ పార్టీకి జవసత్వాలు యూత్ని అట్రాక్ట్ చేయడంలో లోకేష్ గారు ముందున్నాడు. అలాగే ఈ పొత్తులు గట్ట ప్రకటనలో లేకముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ పర్యటనకల్లా జనం ఎరగబడిపోయారు. లోకేష్ గారి పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఇవన్నీ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జనాలకు ఒక హింట్ వెళ్ళింది. ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటా ఇలాంటివి జరిగిపోతూ ఉన్నాయి మెల్లమెల్లగానే. ఈయన జైల్లో పెట్టినప్పటికే ఒక రకమైన వాతావరణం వచ్చింది, వీళ్ళు కలిసే పోటీ చేస్తారనే వాతావరణం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రకటించాడు, మేము కలిసి పోటీ చేస్తున్నామని. మీరు ఇందాక అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చాడు. అదని డెఫినెట్గా వీళ్ళకి కొండంత బలం వచ్చింది. ఇక్కడ నేనేమనుకుంటానంటే జనసేన పార్టీ కలవటం వల్ల మోరల్ సపోర్ట్ మెయిన్. ఆ మోరల్ సపోర్ట్ వాళ్ళు వీళ్ళకి దిగ్విణీకృత ఉత్సాహం ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రేమ చూస్తుంటే అసూయ పడుతుంది అందరికీ. వాళ్ళని ఒకళ్ళు ప్రేమించుకునేది, వాళ్ళ ఎఫెక్షన్ మర్యాద వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది అందరికీ. అసలు ఎలా ఉన్నారేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు. చాలా మంది ఏమనుకుంటారంటే జనసేనతో పొత్తు, టీడీపీ అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపరుడు, ఎక్కడో చోట తేడా వచ్చేద్దాము, ఎవరో ఒకరు పుల్లటెత్తారేమో వీళ్ళ మధ్య అనేటువంటి అదురు ఉంది అందరికీ. ఎన్నికల దాకా పొత్తు కుదిరిన తర్వాత సీట్లు పంపకంలో తేడా అవుతుంది అనుకున్నారు. ఓకే, అవును. అసలు దాన్ని పటాపంచలు చేసి పడేసాడు. అసలు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత అభినందించినా తక్కువేనండి. ఓకే, సెకండ్ ఛాన్స్ లేదు అసలు. చిన్న చిన్న విభేదం, చిన్న పొరపచ్చం కూడా రాకుండా ఆయనే చూసండి. టీడీపీ డెఫినెట్గా వాళ్ళు మేజర్ షేర్ కాబట్టి వాళ్ళు అలాగే మేలకుండా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో మొత్తం మనం హిపోక్రసీ లేకుండా ఒప్పుకొని తీరాలి. నెక్స్ట్ మంత్రి పదవుల విషయంలో కానీ మిగతా పదవుల విషయంలో కానీ ఎవరన్నా వాళ్ళ పార్టీలో ఎవరన్నా కొంచెం మాట్లాడినా లేకపోతే ఏదైనా విభేదాలకు కారకమైన వ్యాఖ్యలు చేసినా నిర్దాక్షిణ్యంగా ఆపాడు. ఎందుకంటే ఈ కూటమిని 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు ఉండాలి, మనం కొనసాగాలి, రాష్ట్రం గాడిలో పడాలి అన్న ఏకైక తలంపు, అంటే ఒక సంకల్పం, సత్సంకల్పం తీసుకున్నాడు ఆయన. మనం పవన్ కళ్యాణ్ గారిని అభినందించి తీరాలి ఈ విషయంలో. ఎందుకంటే సహాయం చేసినప్పుడు చేసి తర్వాత మళ్ళా కాలు కర్ర అడ్డం పెట్టకుండా ఆయన చాలా ఒకరినొకరు గౌరవించుకునే తీరు కానీ, అలాగే టీడీపీ చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మర్యాద గౌరవం, ఆ పార్టీ ఇచ్చే గౌరవం కూడా మనం మెచ్చుకుని తీరాలండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తా, మంచి పరిణితి చెందిన ఉపన్యాసాలు ఇస్తా ప్రజల్ని ఒక భరోసా కల్పిస్తున్నాడు ఆయన. మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటాం, లేదా 15 ఏళ్ళు ఉంటాం అనేటప్పటికి కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు అందరు పార్టీ వాళ్ళు అందరూ సంతోషపడతారో, కొంతమంది తినేత కంపెనీ కూడా మరి 10 ఏళ్ళతో బేచిరా బాబు అనుకుంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని కట్ చేసుకోవాలి, వాళ్ళని అదుపులో పెట్టాలి. ఈ కూటమికి తిరిగి ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా నాకు నిజంగా నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమాని, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి అభిమాని, నాకు మిగతా వాళ్ళలో చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని. నాకు చాలా ఇష్టం ఆయన. అంటే ఆయన సూపర్గా నటింతాడంటే ఏమో ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా చూసినంతసేపు బాగానే ఉంటుంది, ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు. ఓకే, అలాగా నాకు తెలియకుండానే కొంచెం ఆయన మీద పాజిటివ్గా మాట్లాడుతూ కొంతమంది ఏడ్చేస్తున్నారు. దాన్ని నేను పట్టించుకోను. అలాంటివి ఏమని మనకు అనవసరంగా పోడాల్సిన అవసరం, మన అభిమానం మనం చాటుకుంటాం ఏంటండి. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందాలి, అలాగే వీళ్ళ స్నేహం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ ఆయన వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.